మధురం నీ వాక్యం నా త్రోవకు దీపం నీ వాక్యం. యేసు నామంలో మీకు శుభములు సమృద్ధిగా కలుగునుగాక. మధురం నీ వాక్యం అనే కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మనం దేవుడు నాటిన నీతి వృక్షములు అనే అంశం 20వ భాగం ధ్యానించుకుందామండి. మధురం మధురం నీ వాక్యం నా త్రోవకు దీపం నీ వాక్యం. ఈరోజు ఎజెకియేలు ప్రవక్త దేవుడు నాటిన నీతి వృక్షం ఎక్కడ అనంటే, ఆయన పుట్టడం యెరూషలేములో పుడతాడండి. తర్వాత బాబిలోనియాకి కొనిపోబడతాడు. అక్కడ దేవుని యొక్క సందేశాన్ని వింటాడు. యాక్చువల్గా దేవుడు దర్శనాల రూపంలో అతనితో మాట్లాడతాడనమాట. సో ఏదేది చూస్తాడో దర్శనాలు అవన్నీ కూడా రాస్తాడండి. అదే ఎజెకియేలు గ్రంథం అవుతుందన్నమాట. అందులో ముఖ్యమైన దర్శనం ఏంటి అంటే దేవాలయాన్ని గురించి అన్నమాట. యెరూషలేం దేవాలయాన్ని గురించి రాస్తాడు. మరి ఈ గ్రంథంలో 48 అధ్యాయాలు ఉంటాయండి. అయితే ముఖ్యమైనటువంటి అధ్యాయం ఏంటంటే 37వ అధ్యాయం అన్నమాట. కీ చాప్టర్ అంటారు. అలాగే కీ వర్స్, ముఖ్యమైన వచనం ఏంటంటే 36, 26 అండి. మనం ధ్యానించుకుందాము. అయితే ఈ ప్రవచనాలన్నీ కూడా బాబిలోనియాలో ఉన్నప్పుడు దేవుడు దర్శనాల రూపంలో ఎజెకియేలుతో మాట్లాడతారనమాట. అయితే ఈ గ్రంథం యొక్క సారాంశం ఏంటి? అది ముందు చూస్తే ప్రజలు చేసిన పాపములకు గాను వాళ్ళకి శిక్ష అని దేవుడు ప్రవచిస్తాడండి. ఆ తర్వాత మరి ప్రజల్ని నేను మళ్ళా దర్శిస్తాను, వాళ్ళు ఎండిన ఎముకల్లాగా ఉన్నా కూడా నా శ్వాసాన్ని వాళ్ళలోనికి ఊది వాళ్ళు జీవించేలాగా నేను చేస్తాను. అంటే చివర్లో రిస్టోరేషన్ అనమాట. ఫస్ట్లో జడ్జిమెంట్ ఉంటుంది అనమాట. జడ్జిమెంట్ విచ్ కమ్స్ అపాన్ డిసొబీడియంట్ పీపుల్ అండ్ ఐడోలేటర్స్. బట్ సెకండ్ పార్ట్లో ఏముంటుందంటే రిస్టోరేషన్, ఫ్యూచర్ గ్లోరీ. దేవుడు దేవాలయాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతాడు. 10వ అధ్యాయంలో ఉంటుందండి. దేవుని యొక్క సన్నిధి, దేవుని తేజస్సు ప్రజల్ని విడిచిపెట్టి వెళ్ళిపోతుంది. ఎందుకంటే వాళ్ళు దేవాలయంలో చాలా మరి డిటెస్టబుల్ థింగ్స్, అంటే దేవునికి హేయకరమైనవి చేస్తున్నారు. 9వ అధ్యాయంలో అది ఉంటుందన్నమాట. ఆ 10వ అధ్యాయంలో దేవుని సన్నిధి దేవాలయాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతుంది. కానీ మరలా దేవుడు తన ప్రజల్ని దర్శిస్తారు. దేవుని సన్నిధి మరలా వస్తుంది, ప్రజల్ని ఆయన ఆశీర్వదిస్తారు అని ఉంటుందండి. అయితే యూద ప్రజలు పాపం చేసినప్పుడు దేవుడు మరి వీళ్ళని బాబిలోనియా రాజుకి అప్పగిస్తారండి. నిన్న మనం చూసాం కదా ఇర్మియా గ్రంథము. ఇర్మియా ఎప్పుడు ప్రవచిస్తాడంటే, వాళ్ళు బాబిలోనియా ప్రవాసానికి వెళ్ళడానికి 40 సంవత్సరాల ముందు ఇర్మియా తన కళ్ళతో చూస్తాడు. బాబిలోనియా రాజు యూదా మీద దాడి చేసి మరి ఇజ్రాయెల్ ప్రజల్ని 3 బ్యాచెస్గా తీసుకెళ్తాడండి. 3వ మారు దేవాలయాన్ని తగలబెడతాడనమాట. అయితే ఇప్పుడు మొదటి బ్యాచ్లో మరి దాదాపు 50,000 మంది వరకు తీసుకొని వెళ్తాడనమాట బాబిలోనియా రాజు. అందులో మంచి ప్రొఫెషనల్స్ అనమాట, మంచి డాక్టర్స్, టీచర్స్, అడ్వకేట్స్, లేదా అంత స్కిల్డ్ పీపుల్ని తీసుకెళ్తాడు. పనికి రాని వాళ్ళని విడిచిపెట్టేస్తాడనమాట. సో ఆ మొదటి బ్యాచ్లో దానియేలు, అతని 3 స్నేహితులు ఉంటారండి. తర్వాత 2వ బ్యాచ్లో ఎజెకియేలు, ఆ తర్వాత మోర్దెకాయి ఉంటారనమాట. అంటే ముఖ్యమైన వాళ్ళని చెప్తున్నారు. సో ఈ 2వ బ్యాచ్లో ఎజెకియేలు బాబిలోనియా ప్రవాసానికి తీసుకొని పోబడతాడు నెబుకద్నెజర్ రాజుతో అనమాట. నేను ఒక్కసారి మీకు మ్యాప్లో చూపిస్తాను. బాబిలోనియా రాజు, బాబిలోనియా నుంచి నెబుకద్నెజర్ రాజు యెరూషలేమునకు, యూదాకు వచ్చి ఎలా ప్రజల్ని తీసుకెళ్ళాడు, వాళ్ళ పాత్రలు, బంగారు పాత్రలు, దేవాలయంలో పాత్రలు ఎలా తీసుకొని వెళ్ళాడు, ప్రజల్ని ఎలా తీసుకొని వెళ్ళాడు, ఒక్కసారి నేను మీకు మ్యాప్లో చూపిస్తాను, జస్ట్ మీకు ఐడియా ఉండాలని. ఇక్కడ చూడండి, ఇది బాబిలోనియా. నెబుకద్నెజర్ రాజు ఇలా వచ్చేసి ఇక్కడ యెరూషలేంలో ఉన్నటువంటి ప్రజలు, యూదులని ప్రవాసానికి తీసుకెళ్తాడు.
మొదటి బ్యాచ్లో దానియేలు అతని స్నేహితులు ఉంటారండి. రెండో బ్యాచ్లో ఎజెకియేలు, మోర్దెకై ఉంటారు. ఇప్పుడు చూశారు కదా, యెరూషలేం ఎక్కడ ఉంది, బాబిలోనియా ఎక్కడ ఉంది. 3 బ్యాచెస్గా తీసుకెళ్తాడు. సెకండ్ బ్యాచ్లో ఎజెకియేలు ఉంటాడు, తర్వాత మోర్దెకై కూడా. ఎస్తేర్ గ్రంథంలో మరి ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. అయితే ఇక్కడ బాబిలోనియాకి వెళ్ళినప్పుడు ఆయన వయసు ఎంత అంటే 25 సంవత్సరాలండి. వీళ్ళందరూ ఎక్కడ ఉంటారంటే బాబిలోనియాలో కేబారు నది చెంత ఉంటారండి. ఈ యెరూషలేం నుంచి కొనిపోబడినటువంటి యూదులు అన్నమాట. దానియేలు అతని 3 స్నేహితులు మాత్రం రాజు దగ్గర ఉంటారు. దానియేలుకి దేవుడు ఎక్సలెంట్ స్పిరిట్ ఇస్తారండి. అందువల్ల 3 సంవత్సరాల ట్రైనింగ్ తర్వాత రాజు వాళ్ళని ప్రశ్నించినప్పుడు బాబిలోనియాలో ఉన్న జ్ఞానులని, మరి దానియేలుని, అతని 3 స్నేహితులు వాళ్ళని ఆయన పరీక్షించినప్పుడు అక్కడ బాబిలోనియాలో ఉన్న జ్ఞానులందరికంటే దానియేలుకి 10 రెట్లు ఎక్కువ జ్ఞానం ఉన్నట్లుగా తెలుసుకొని ఆయనని మరి ప్రధానమంత్రిగా అపాయింట్ చేస్తాడు. తన ఫ్రెండ్స్కి కూడా మంచి పోస్టులు ఇస్తాడనమాట. అక్కడ రాజు కొలువులో దానియేలు అతని స్నేహితులు ఉంటారు. ఇక్కడ ప్రజల దగ్గర దేవుడు ఎజెకియేలు ప్రవక్తను ఉంచుతాడండి. ఎజెకియేలు ముందుగా ఆయన యాజకుడు అండి. వాళ్ళ నాన్న బూసి కూడా యాజకుడు కనుక వాళ్ళు దేవాలయంలోనే పెరుగుతుంటారు. కనుక ఆయన దర్శనాలు ఎక్కువగా దేవాలయము, పరిశుద్ధత, యాజకులు, యాజక ధర్మాలు వాటిని గురించి చెప్తూ ఉంటాడనమాట. సో యాజకుడైనటువంటి ఈ ఎజెకియేలు మరి ప్రవక్తగా ప్రమోషన్ అన్నమాట. ఇర్మియా కూడా అంతేనండి. వీళ్ళందరూ యాజకులు, ప్రవక్తలుగా ప్రమోషన్ వస్తుంది. యాజకులు అంటే బలిపీఠం దగ్గర యాజకత్వం చేస్తారు. ప్రవక్తలు అంటే దేవుని యొక్క సందేశాన్ని వాళ్ళు విని దర్శన రూపంలో కానీ కళ్ళల్లో మాట్లాడినప్పుడు ఆ సందేశాన్ని వాళ్ళు ప్రజలకు అందిస్తారనమాట. సో ఈయన వెళ్ళినప్పుడు 25 సంవత్సరాలు, 5 సంవత్సరాల తర్వాత దేవుడు అతనితో మాట్లాడతారండి. మొదటి అధ్యాయం మీరు చదివితే అక్కడ మొదటి అధ్యాయంలో ఆయన సింహాసనం, దేవుని యొక్క సింహాసనం అనే దర్శనాన్ని చూస్తాడండి. ఇది ముందు చదివినప్పుడు నాకు కూడా అర్థం కాలేదు, కానీ నేను 2017లో ఈ బుక్స్ అన్నీ కూడా చెప్పానండి. పాత నిబంధన అంతా కూడా అది మరి మీరు యూట్యూబ్లో చూడొచ్చు. దివ్యవాణి యూట్యూబ్లో మధురం నీ వాక్యంలోనికి మీరు లాగాన్ అవుతే 151వ ఎపిసోడ్ నుంచి 150 వరకు అన్నమాట. మొత్తంగా 410 ఎపిసోడ్స్ అండి. పాత నిబంధన 179, 180 నుంచి 410 వరకు నూతన నిబంధన అనమాట. 2 సంవత్సరాలు చెప్పాను. ఎందుకు చెప్తున్నా అంటే మీరు ఈ పరలోక దర్శనం, దేవుని సింహాసనాన్ని చూస్తాడు ఎజెకియేలు, ఆ క్లిప్పింగ్స్ అందులో ఉన్నాయన్నమాట. ఇప్పుడేమో క్లిప్పింగ్స్ పెట్టడానికి పర్మిషన్ లేదండి. అందువల్ల మీరు అక్కడికి వెళ్ళి 151 నుంచి చూడండి. అంతకుముందు కూడా యెషయా, ఇర్మియా ప్రవక్త అన్ని క్లిప్పింగ్స్తో మీరు చూడండి. ప్రతి వాక్యం కూడా మీరు 7 సార్లు చదవడం నేర్చుకోనండి. అప్పుడు దేవుడు మీతో మాట్లాడుతూ ఉంటారు. సరేనా? మొదటి దర్శనం ఏంటంటే ప్రభు సింహాసనాసీనుడై ఉండడాన్ని ఎజెకియేలు చూస్తాడండి. ఆకాశంలో ఎంత వైభవం అంటే మేఘాలు, ఉరుములు, మెరుపులు. ఆ ఉరుములు, మెరుపులు, మేఘాల్లో నుంచి నరాకృతిలో ఉన్న ఆ దేవుణ్ణి నేను చూశానంటే యేసు ప్రభు అన్నమాట. ఆ క్రింద 4 మళ్ళా జీవులు ఉంటాయన్నమాట, ఏంజిల్స్, కెరూబులు, చెరూబీం, ఇవన్నీ కూడా అన్నమాట. ఒక్కొక్క దానికి మళ్ళీ 4 తలలు ఉంటాయి. మనం దర్శన గ్రంథంలో చూస్తాం. ప్రకటనలో 4వ అధ్యాయంలో దేవుని సింహాసనం చుట్టూ 4 జీవులు చూడండి. అలా ఇక్కడ అన్నమాట. మీరు ఆ 151 నుంచి ఎపిసోడ్స్ చూడండి, అప్పుడే మీకు అర్థమవుతుంది అన్నమాట. లేకపోతే ఇదంతా ఈజీగా అర్థం కాదండి. నాకు కూడా చాలా కష్టమైంది. పరిశుద్ధ ఆత్మదేవుడు మెల్లమెల్లగా చెప్పారు. ముందు మత్తయి సువార్త, తర్వాత లూకా సువార్త, తర్వాత కీర్తనలు, సువార్తలే మెల్లమెల్లగా. అప్పుడు యెషయా గ్రంథం, ఆ తర్వాత ఆది గ్రంథం. కానీ ఎక్కువ కష్టంగా అనిపించింది ఎజెకియేలు గ్రంథం అన్నమాట. కానీ దేవుడు మెల్లమెల్లగా లోతుకి తీసుకెళ్ళి మనకు అన్నీ చెప్తారనమాట. ముందు దేవుని సింహాసనాన్ని, ఆయన వైభవం, ఆయన మహిమని గురించి రాస్తాడండి. ఆ మహిమ గల దేవుడు
ఆ శ్రీమంతుడు తేజోమంతుడైన దేవుడు ఎలా సింహాసనం మీద ఆసీనుడై ఉన్నారు. ఇంకా 2వ అధ్యాయానికి వచ్చినట్లయితే ఇంకొక దర్శనాన్ని చూస్తాడనమాట. అప్పుడు ఆ దర్శనంలో ఏం చూస్తాడంటే గ్రంథపు చుట్టని చూస్తాడండి. అందుకే నేను తీసుకొని వచ్చాను. ఈ గ్రంథపు చుట్ట 2 వైపులా రాయబడి ఉంటుందన్నమాట. అప్పుడు దేవుడు ఇలా చేయి చేస్తాడనమాట. ఇది తీసుకో, ఈ గ్రంథపు చుట్టను తీసుకొని నువ్వు భుజించు, ఆ తర్వాత వెళ్ళి నీవు ఇజ్రాయేల్ ప్రజలకి వాక్యాన్ని బోధించు, నేను ఏదైతే నీకు ఇచ్చానో దాన్ని బోధించు. వాళ్ళు వినరు, మొండి వాళ్ళు, అయినా సరే నువ్వు వాళ్ళకి బోధించు. వాళ్ళకి బోధిస్తున్నప్పుడు నీకు ఎలా ఉంటుంది అంటే తేళ్ల మీద కూర్చున్నట్లుగా, అంటే అంత ఇష్టం లేదనమాట వాళ్ళకి వాక్యం వినడం, అయినా సరే నువ్వు బోధించు. ఎందుకంటే దేవుడు తన తీర్పు ఎలా ఉంటుంది అని తన ప్రవక్తల ద్వారా మనకు చెప్తాడండి. చెప్పిన తర్వాతనే ఏదైనా చేస్తాడనమాట. తన ప్రవక్తలకి చెప్పకుండా ఏది చేయడు. అప్పుడు ఇదిగో ఇది తీసుకొని భుజించు అన్నప్పుడు ఆయన తీసుకొని భుజిస్తాడండి. 3వ అధ్యాయంలో అనమాట. ఎజెకియెల్ ఆ గ్రంథాన్ని భుజిస్తాడు. మనం కూడా ఈ గ్రంథాన్ని భుజించాలన్నమాట. మానవుడు కేవలము రొట్టె వలన కాక దేవుడు వచించు వాక్కు వలన జీవిస్తాడు. ఈ శరీరం ఒక మట్టి కుండ, మట్టిలోకి వెళ్ళిపోతుంది. పరలోకానికి వెళ్ళేది ఆత్మ. కనుక ఈ ఆత్మకి వాక్యం అనే భోజనం పెట్టాలి. దాన్ని మనం చదవాలి, వినాలి, ధ్యానించాలి, దాన్ని పాటించాలన్నమాట. వినుట, విధేయించుట, ఈ 2 దేవుడు మన నుంచి కోరుకునేదన్నమాట. అది భుజించిన తర్వాత ఎలా ఉంది అని అంటే తేనెలాగా తీయగా ఉంది అని చెప్తాడండి. దేవుని యొక్క వాక్యము తేనెలాగా తీయగా ఉంటుంది. తేనె పట్టు నుండి చిప్పులు తేనెలాగా ఉంటుంది అన్నమాట. 19వ కీర్తనలో ఉంటుంది. ఆ రుచి మీరు తెలుసుకోవాలండి. నేను ఎప్పుడు అనుకుంటాను, అబ్బా ఇంత మధురమైన వాక్యము, ఎంత బాగుంది ప్రభా, దీని రుచి అందరూ తెలుసుకుంటే బాగుండు అని చెప్పి. ఆ తర్వాత 3వ అధ్యాయంలో ఏమంటాడంటే కావలి వాణిగా నేను నియమించాను నిన్ను. ఎజెకియెల్, ఇక్కడ ఇజ్రాయెల్ ప్రజలు బాబిలోనియాలో ఉన్నారు, వీళ్ళందరికీ నువ్వు కావలి వాణిగా నేను నిన్ను నియమించాను. నువ్వు ఒక వాచ్మెన్ అన్నమాట. సో ఎవరైనా పాపంలో పడిపోతున్నారు అని నేను నిన్ను హెచ్చరిస్తే నీవు వాళ్ళని హెచ్చరించాలి. మీరు ఈ దారిలో నడవాలి, దారి తప్పి ఉన్నారు, ధర్మ మార్గంలో లేరు మీరు అని నేను వాళ్ళకి చెప్పు. ఈ సందేశం అంటే నువ్వు చెప్పాలి. నువ్వు వాళ్ళు దారి తప్పారు అని తెలిసి కూడా వాళ్ళని నువ్వు హెచ్చరించకుండా ఉంటే, వాళ్ళు మరణిస్తే అంటే నరకానికి వెళ్తే ఆ పాపం నీ మీదకి వస్తుంది. కానీ నువ్వు హెచ్చరించిన తర్వాత కూడా వాళ్ళు మారలేదనుకో, అప్పుడు ఆ పాపం నీ మీదకి రాదు. అందరూ వింటున్నారు అనుకుంటా. మీ పిల్లలకి మీరు వాక్యం బోధించాలి. భర్త భార్యకి, మరి తల్లిదండ్రులు పిల్లలకి వాక్యాన్ని చెప్పాలి. మీరు చెప్పకుండా వాళ్ళు నాశనం అవుతే దేవునికి లెక్క చెప్పాలి. తల్లిదండ్రులుగా మీ బాధ్యత. మీరు ఒక మంచి బైబిల్ కొనిచ్చి చిన్ననాడే 12 సంవత్సరాల వయసు లోపల వాళ్ళకి దేవుని వాక్యం అనే విత్తనాలు హృదయంలో వేయాలి. వర్షాకాలంలో విత్తనాలు ఎట్లా వేస్తామో మన హృదయం, చిన్నపిల్లల హృదయము వర్షాకాలంలో పొలంలాగా మెత్తగా ఉంటుంది. ఇంకా పెద్దగా అయిన తర్వాత మనం ఇంకేం చేయలేం. కనుక చెప్పండి, అది ప్రభు చెప్తారనమాట. ఆ తర్వాత మీరందరూ కావలి వాళ్ళు, వాచ్మెన్. మీ పిల్లల్ని మీరు, వాచ్మెన్ ఎట్లా ఉంటాడండి? నిద్రపోకుండా రాత్రంతా దొంగలు రాకుండా కాపాడుతాడు కదా. మనం కూడా ఈ దొంగలంటే ఈ పిచాచులు, ఆకాశ మండలంలో ఉండే పిచాచులు అన్నమాట. లోపలికి రాకుండా చూసుకోవాలి. దేవుని వాక్యం ఉంటే ఇంకా ప్లేస్ లేకుండా అవి అసలు రావు. ఆ వాక్యం మండుతూ ఉంటుంది. ఇర్మియా అంటాడు, నీ వాక్యం నా హృదయంలో మండుతుంది అని చెప్తాడనమాట. అప్పుడు ఏవైనా వచ్చినా కూడా కాలిపోతాయి. కానీ అసలు వాక్యమే లేదు, పొలం ఖాళీగా ఉందంటే సైతాను విత్తనాలు వేస్తాడు. తిండి, ధనాశ, ఇంకా రకరకాలు ఇప్పుడు ఏదైతే మనం చూస్తున్నామో లోకంలో, త్రాగుడు, విందులు, వినోదాలు కదా, అవి అన్నమాట. అలాంటి విత్తనాలు వేయకుండా తల్లిదండ్రులారా మీ పిల్లలకి మీరు దేవుని వాక్యాన్ని ఇంట్లో ఉన్న బయట ఉన్న బోధించండి. ద్వితీయోపదేశకాండం 6:6లో దేవుడు చెప్తున్నారు. అలాగే ఎఫెసీ 6వ అధ్యాయంలో 4వ వచనంలో కూడా చెప్తున్నారు, మీ పిల్లల్ని వాక్య బోధనలో పెంచండి. తల్లిదండ్రులారా నేను మిమ్మల్ని మీ పిల్లలకి కావలి వాళ్ళుగా నియమించాను. ఎటువైపు నుంచి దుష్టుడు రాకుండా
మీ యొక్క ప్రార్థన వాక్యం వాళ్ళకి రక్షణగా ఉండాలి అని చెప్పి. ఇంకా ఆ తర్వాత మనం 7వ అధ్యాయానికి వెళ్దామండి. చాలా ఉన్నాయి కాబట్టి కొంచెం కొంచెం చూద్దాం. ఈ 7వ అధ్యాయంలో ప్రభు ఏం చెప్తున్నారంటే, ఎజెకేల్ అన్నిటికీ అంతము సమీపించినది, ఎండ్ హ్యాస్ కమ్. నాశనాలు వరుసగా ఒకదాని వెంట ఒకటి వస్తూ ఉన్నాయి. అన్నిటికీ అంతము. ప్రజలు దైవ భీతి లేకుండా వాళ్ళు ఎవరికి ఇష్టం వచ్చినట్లు వాళ్ళు శరీరం చెప్పినట్లుగా జీవిస్తూ ఉన్నారు. న్యాయాధిపతుల గ్రంథం 25-21లో కూడా ఇజ్రాయేల్ ప్రజలు ఎవరికి ఇష్టం వచ్చినట్లు వాళ్ళు అనమాట. మ్యాన్ ఆఫ్ లాలెస్నెస్ అంటారండి. సైతాన్ పుత్రుని అంత్యక్రీస్తు, యాంటీ క్రైస్ట్. అంటే క్రీస్తు దేవుని పుత్రుడు ఎంత కరుణామయుడో, ఎంత దేవుని మాటకి లోబడి జీవించాడో, సైతాన్ పుత్రుడు అంత క్రూరుడు అనమాట. మనుషుల్ని చంపాలి, దయ లేకుండా ఉంటాడనమాట. ఆ తర్వాత ఏంటంటే మ్యాన్ ఆఫ్ లాలెస్నెస్. 2 తెస్సలోనిక 2లో మీరు చదవండి. నా ఇష్టం వచ్చినట్లు నేను ఉంటా. అది ఎవరిలో అయితే ఈ స్పిరిట్ ఉంటుందో, యాంటీ క్రైస్ట్ స్పిరిట్, నా ఇష్టం, ఎవరు చెప్పొద్దు, నేను ఏది చూడాలంటే అది చూస్తా నా కన్నులతో, ఏది తినాలంటే అది తింటా, ఏది చేయాలంటే అది చేస్తాను. కన్నులకు ఒక క్రమశిక్షణ, నాలుకకి క్రమశిక్షణ, చెవులకి క్రమశిక్షణ, దేహానికి క్రమశిక్షణ. మ్యాన్ ఆఫ్ లాలెస్నెస్ మనకి ఇప్పుడు చాలా బాగా అర్థం అవుతుంది అనమాట. నాకు ఈ మాటలు దేవుడు ఎప్పుడు ఇచ్చారంటే ఎజెకేల్ 7వ అధ్యాయం అండి, 5వ వచనం, 7వ వచనం, 15 మీరు చదవండి. 2020 అనుకుంటా కోవిడ్ వచ్చింది చూడండి, అప్పుడు ఈ వాక్యాలు ఇచ్చారనమాట. ఏంటి ఇట్లా మనుషులు ఇట్లా చనిపోతున్నారు, ప్రేయర్ చేయండి, దినమంతా ఫోన్సే, ప్లాస్మా కావాలంటున్నారు అక్క, ఆక్సిజన్ సిలిండర్స్ అక్క. ఆ తర్వాత 12 లక్షలు పెట్టినా చనిపోయారు. మరి సమాధి చేయడానికి లేదు, మరి వేరే ఆ శ్మశాన వాటికలో కాల్చేసి ఆ బూడిద తెచ్చుకొని, అసలు ఎలాంటి రోజులు కదా. ప్రభు చెప్పారు, డిజాస్టర్ ఆఫ్టర్ డిజాస్టర్. అప్పటి నుంచి ఇప్పటికీ అంటే ఎంతకాలం అయిందంటే, మీకు ఇప్పుడు 4 సంవత్సరాలు అయిందంటే, దేవునికి ఇక్కడ 1000 సంవత్సరాలు అయితే పరలోకంలో ఒక్క రోజుతో సమానం. అంటే నాకు ఇప్పుడు 60 ఏళ్ళు అని అంటే 20 సంవత్సరాలు అంటే అర్ధగంట అనమాట. అంటే ఇప్పుడు 4 ఏళ్ళు అయింది అనుకుంటే కూడా ఇప్పుడు 5-6 నిమిషాలు అయినట్లు అనమాట. అంతే. తర్వాత ఇంకా ఒక్కసారి ఇలా ప్రారంభమైంది కదండి, ఇందులోనే ఉంటుంది ఈ ఎజెకేల్ గ్రంథంలోనే. వినాశనంలో ఒకదాని తర్వాత ఒకటి పేర్లు కూడా చెప్తాడండి. యుద్ధం అంట, నగరానికి వెలుపల యుద్ధం, నగరం లోపల రోగాలు, తర్వాత కరువులు, అంటు రోగాలు, ఇవన్నీ కూడా వ్యాధులు అన్నమాట. చూడండి, వ్యాధి ఎవరినైనా అడిగితే మీరు సంపూర్ణమైన ఆరోగ్యంతో ఉన్నారా అని అడిగితే ఏదో ఒకటి చెప్తున్నారండి. నేను ఎందుకు చెప్తున్నా అంటే, ప్రభు చెప్తున్నారు అన్నిటికీ అంతము సమీపించినది, ఇంకా ప్రభు వచ్చే సమయం ఆసన్నమైనది, అంత్యదినములలో అపాయకర సమయాలు వస్తాయని 2 తిమోతి 3లో ప్రభు చెప్పారు. ఇవి అపాయకర సమయంలో కనుక ఇంకా త్రాగుతూ తింటూ మీ ఇష్టం వచ్చినట్లుగా ఉండకండి. నేను బ్రతిమలాడుతున్నాను, వాక్యం చదవండి, దాన్ని మీరు పాటించండి. కనీసం మత్తయి 5, 6, 7 అధ్యాయాలు చదివి వాటిని పాటించండి. ఎందుకంటే యేసుప్రభు అంటారు, ఇవి పాటించిన వాళ్ళే పరలోకానికి వస్తారు. ధనికునిలాగా తింటూ త్రాగుతూ విందులు వినోదాలు అలా ఉండి నరకంలో కాలొద్దండి. అందుకొరకు యేసుప్రభు ఈ లోకానికి రాలేదు. మనం పరలోకానికి రావాలి అని మన కొరకు శిలువలో రక్తం చింది పాప పరిహార బలిగా మరణించి మనల్ని తన రక్తంతో కడిగి, వాక్యంతో కడిగి, మన కొరకు పరలోకంలో ఇల్లు కట్టి మరలా వచ్చి మనల్ని తీసుకొని వెళ్తారు. యోహాను 14లో చెప్తారు. అది చదివినప్పుడు నాకు నిజంగా ఏడుపు వస్తుంది. మనము యేసు ప్రభు ఉన్న చోట ఉండాలని ఆయన కోరికండి. కానీ సైతాను, నేనుండే నరకంలో నువ్వు ఉండేలాగా నిన్ను అంత పాపం చేయిస్తాను. దేవుడు ఏ మాట చెప్పారో దానికి వ్యతిరేకంగా మనం జీవించేలాగా చేయడమే వాడి మిషన్ అన్నమాట. వాడి కొరకు దేవుడు సిద్ధం చేసిన నరకం
పిశాచుల కొరకు, సాతాను కొరకు మనం అక్కడ ఉండాలి అని అన్నమాట. ఈ పండు తినొద్దు అని ఆదాము అవ్వలకి చెప్తే సైతాన్ ఆ పండు తినమంటాడు. దేవుని మాట ఏదైతే ఉందో దానికి వ్యతిరేకంగా మనకు వచ్చిన ప్రతి ప్రేరణ కూడా అది సైతాన్ యొక్క ప్రేరణ. ఏం తినాలి, ఏం త్రాగాలి, ఏం ధరించాలని మీ జీవితాన్ని గురించి చింతించకండి. మత్తయి 6:25లో చెప్తారు. కానీ దాని గూర్చిన చింత మనకి ఇంకా ఎక్కువ అయిపోతుంటుంది కదండి. తర్వాత 13వ అధ్యాయంలో ఫాల్స్ ప్రాఫిట్స్ను గురించి అక్కడ దేవుడు చెప్తే ఎజికేల్ చెప్తాడండి ప్రజలకి. అబద్ధ ప్రవక్తలు అన్నమాట. బైబిల్ నుంచి చెప్తున్నానండి. సో డోంట్ బి అఫెండెడ్. ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ ఎనీ వన్, బట్ ఐఎమ్ స్పీకింగ్ గాడ్స్ వర్డ్ ఫ్రమ్ ద బైబిల్. 13వ అధ్యాయంలో 10వ వచనం నుంచి అన్నమాట. 13వ అధ్యాయం అంతా కూడా అదే. ఫాల్స్ ప్రాఫిట్స్ అండ్ ప్రాఫిటెసెస్ ఆల్సో. పురుషులు స్త్రీలు కూడా ఉన్నారు. దేవుడు చెప్పకపోయినా కూడా వాళ్ళ సొంత ప్రవచనాలు చెప్పి ఇది దేవుని వాక్యం అని చెప్పేవాళ్ళు అన్నమాట. అంత క్షేమంగా ఉంది అని చెప్తున్నారు ఈ అబద్ధ ప్రవక్తలు. కానీ అంత క్షేమంగా లేదు. ఎజికేల్ అంత క్షేమంగా లేదు. ఇవి అపాయకరమైన సమయాలు. ఈ ప్రజలు ఎట్లా ఉన్నారంటే అతికి అతకని రాళ్లతో గోడలు కడుతున్నారు. ఈ అబద్ధ ప్రవక్తలు ఆ అతికి అతకని గోడలకి సున్నం వేస్తున్నారు. ఇప్పుడు మీరు ఇంటి పునాది, ఇంటి గోడలు సరిగ్గా ఉంటేనే కదండి ఇల్లు బాగుంటుంది. ఆ గోడలకి రాళ్ళకి మధ్యలో కూడా అతుకులు లేవు అంటే సమాధానం లేదు భార్య భర్తలకి, అత్త కోడళ్ళకి, పిల్లలకి కూడా. అలాంటి వాటికి వీళ్ళు ఏం చేస్తున్నారంటే సున్నం వేస్తున్నారు. అప్పుడు చెప్పు ఆ ఇల్లు కూలిపోతుందని చెప్పు అని చెప్తారనమాట. ఆ తర్వాత 16వ అధ్యాయంలో 4 పాపాల గురించి చెప్తాడండి. ఇజ్రాయేల్ ప్రజల 4 పాపాలు, డెడ్లీ సిన్స్ అన్నమాట. ఏంటి అనంటే ఒకటి గర్వము, ఇంకొకటి తిండిపోతనం, ఇంకొకటి సోమరితనం, ఇంకొకటి పేదల పట్ల కరుణ లేకపోవుట అని చెప్పి అందువలన వీళ్ళకి శిక్ష అని చెప్తాడనమాట. ప్రైడ్, ఆ తర్వాత గ్లటనీ, తిండిపోతుతనం అన్నమాట. ఆ తర్వాత సోమరితనం, ఆ తర్వాత ల్యాక్ ఆఫ్ కంపాషన్, లేజినెస్ అండ్ ల్యాక్ ఆఫ్ పేదల పట్ల కరుణ లేదు. ధనికుడు అందుకొరకే నరకానికి వెళ్ళాడనమాట. అదొకటి చెప్తాడు. ఇంకా 17:22-24 వరకు యేసు ప్రభు మెస్సయ్యను గురించి చెప్తాడండి ప్రవచనం అక్కడ. అదేంటంటే మెత్తని కొమ్మ అని యేసు ప్రభు గురించి రాస్తారనమాట. ఇంకా 24:16 అనమాట. ఏంటంటే దేవుడు ఎజికేల్తో చెప్తాడు, ఎజికేల్ ఈరోజు సాయంకాలం నీ భార్య చనిపోతుంది, కానీ నీవు ఫిర్యాదు చేయొద్దు, దుఃఖించొద్దు, కన్నీరు కార్చొద్దు. అంటే ఆయన ఉదయం ప్రజలకి సందేశాన్ని ఇస్తాడు. భార్య చనిపోతుంది, అందరూ వస్తారు ప్రజలు, కానీ ఈయన మామూలుగా ఉంటాడండి, నార్మల్గా ఉంటాడు. మళ్ళా మరుసటి రోజు మళ్ళా దేవుని యొక్క సందేశాన్ని ఇస్తాడు. ఈయన ఇట్లా నార్మల్గా ఉండడం చూసి ప్రజలు ఏంటది, భార్య చనిపోతే కూడా నువ్వు ఏడవవా, మళ్ళా సందేశాన్ని చెప్తున్నావు అంటే అంత విధేయత చూపిస్తారండి వీళ్ళు. దేవుణ్ణి అందరికంటే ఎక్కువగా ప్రేమించిన వాళ్ళు. ఆయనకి ఫీలింగ్స్ ఉండవా, కానీ దేవుని మాట అన్నమాట. ఇర్మియాకు చెప్తారు నువ్వు పెళ్లి చేసుకోవద్దు, ఈయనకు చెప్తున్నారు మీ భార్య చనిపోతుంది, నువ్వు దుఃఖించొద్దు, కన్నీరు కార్చొద్దు. అంటే అందరికీ అర్థం కాదండి దేవుని ప్రేమించేవాళ్ళు ఎలా దేవునికి ఎంత విధేయత చూపిస్తారు. దాన్నే నీతి అంటారు. నీతి వృక్షం అంటే వాళ్ళు అన్నమాట. ఒక్కసారి ముఖ్య అంశాలు నేను చదువుతాను, మీరు స్క్రీన్ మీద చూడండి, రాసుకొనండి, అప్పుడు మీకు చదవడానికి అర్థమవుతుంది అన్నమాట. దేవుడు నాటిన నీతి వృక్షంలో ఎజికేల్ ప్రవక్త. ఎజికేల్ 598లో 2వ జట్టుతో బాబిలోనియా ప్రవాసానికి కొనిపోబడతాడు. అప్పుడు అతని వయస్సు 25 సంవత్సరాలు. 30 సంవత్సరాల వయసు నుండి ప్రవచిస్తాడు. దర్శనముల రూపంలో ప్రభు అతనితో సంభాషిస్తాడు. ప్రభు సింహాసనము, గ్రంథపు చుట్ట మొదలగు దర్శనాలు. గ్రంథపు చుట్టను భుజించి ప్రజలకు బోధించు అంటాడు ప్రభు. అన్నిటికీ అంతం సమీపించినది. యుద్ధము, కరువు, రోగాలు, ఆకలి. అబద్ధ ప్రవక్తలు, వారి బోధన. నాశనం చేయి 4 పాపములు: గర్వము, తిండిపోతనము, సోమరితనము, పేదల పట్ల కరుణ లేకపోట. 4 డెడ్లీ సిన్స్: ప్రైడ్, గ్లటనీ, లేజినెస్, ల్యాక్ ఆఫ్ కంపాషన్ ఫర్ ద పువర్. మెస్సయ్యను గుర్చిన ప్రవచనం. మెత్తని కొమ్మ.
ఎజికేల్ భార్య మరణం, నీవు ఫిర్యాదు చేయొద్దు, దుఃఖించొద్దు, కన్నీరు కార్చొద్దు. పరలోకపు మా తండ్రి, మీ పరిశుద్ధ నామమునకు స్తోత్రం కలుగును గాక. ప్రభా, ఎజికేల్ 7వ అధ్యాయంలో చెప్తున్నారు, అన్నిటికీ అంతము సమీపించినది, నాశనములు వరుసగా ఒకదాని వెనుక ఒకటి వస్తాయి. అలాగే మీరు 18:30 నుంచి 32 వరకు మీరు చెప్తున్నారు, ఎవరు చనిపోవటం వల్ల నాకు సంతోషం కలగదు, కానీ ప్రతి వ్యక్తి వాళ్ళ పాపాల్ని విడిచిపెట్టి, దుష్కార్యములను విడిచిపెట్టి, పశ్చాత్తాపడి నీతి మార్గంలో నడుచడం వలన నాకు అధిక సంతోషం కలుగుతుంది అని మీరు చెప్తూ ఉన్నారు ప్రభా. ఆ విధంగా మేము నీ వాక్యం ప్రకారం నీతి మార్గంలో నడవడానికి మాకు కృప దయచేయండి. యేసు నామంలో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. ఎజికేల్ ప్రవక్తలాగా దేవుడు చెప్పినదే చేయడానికి కావలసిన పరిశుద్ధ ఆత్మ అభిషేకాన్ని దేవుడు మనందరికీ దయచేయను గాక. గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే.